ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక వృక్షమును గూర్చి నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. ఆ వృక్షము పేరు జీవ వృక్షము. ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. జెనెసిస్ చాప్టర్ 2 verse 8 and 9. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. ఆ జీవవృక్షపు తోటలో నుండి, ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి, ఆ పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నతను అనుభవించకుండా ఆదాము అవ్వలు తోటలో నుండి బయటకు గెంటివేయబడ్డారు. ఎక్కడ నుండి గెంటివేయబడ్డారో అక్కడకు తిరిగి వెళ్ళి ఆ జీవపు చెట్టును, వృక్షమును, ఫలమును అనుభవించడానికి దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని సిద్ధం చేశాడు. అయితే దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏమనంటే జయించు వారికి అన్నాడు. దేనిని జయిస్తే నీవు దేవునికి ఇష్టడైన మనుషునిగా ఉంటావన్నది యేసయ్య మనకు మాదిరి ఉంచిపోయాడు. 40 దినాలైని యేసయ్య దగ్గరకు శోధకుడు వచ్చాడు. శోధిస్తున్నాడు. యేసుప్రభుకి ఆకలి అవుతుందని తెలుసు, శరీరంలో ఉన్నాడు కదా. యేసుప్రభుకి పలకరించాడు, రాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు. ఆకలి అవుతుంది కదా. అవును, బాగా ఆకలి అవుతుంది. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, నీలో దేవుని శక్తి ఉంది కదా, రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా. వినండి, సైతాన్ ఎప్పుడు మిమ్మల్ని శోధించడానికి వస్తాడంటే మీరు అవసరతలో ఉన్నప్పుడే, మీకు ఆకలి అయినప్పుడే, మీకు దాహం అయినప్పుడే. ఉపవాసం ఉన్న తర్వాత యేసయ్యకు ఎదురైన మొట్టమొదటి పరీక్ష ఏంటి? సైతానుతో పెనుగులాట కాదు, కడుపుతో యుద్ధం. కడుపుతో యుద్ధం. There is a war going on between your gluttony, the spirit of gluttony, తిండిపోతు ఆత్మకు, విశ్వాసికి మధ్య యుద్ధం. సైతాను తిండిపోతు ఆత్మ, విశ్వాసి యేసుక్రీస్తు యొక్క బిడ్డ. రెండిట్లకి మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చో. యేసుప్రభుకి సలహాలు ఇవ్వాలా? యేసుప్రభుకి సలహాలు ఇవ్వాలా? ఏం తినాలో, ఏం తినకూడదో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో, రాళ్లను రొట్టెగా మార్చొచ్చో లేదో ఆయనకి తెలియదా? ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవునికి తెలియదా? ఆకాశములో నుండి పూరేళ్లను రప్పించిన దేవునికి తెలియదా? బండలో నుండి నీరు రప్పించిన దేవునికి దాహమైతే నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఆకలైతే ఆహారము ఎక్కడి నుండి వస్తుందో ఆ దేవునికి తెలియదా? సైతాను నిన్ను పట్టుకుని నీకు సలహాలు ఇస్తాడు. ఈ సమస్య వచ్చింది కదా, ఈ కొదువు వచ్చింది కదా, ఈ కొదువులో ఉన్నప్పుడు ఇది చేయి. ఏది చేయకూడదో అది చేయిస్తాడు నీతో. ఏది తినకూడదో అది తినిపిస్తాడు.
ముట్టిస్తాడు. ఏది ముట్టకూడదో అది ముట్టిస్తాడు. ఏది త్రాగకూడదో అది త్రాగిస్తాడు. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడకు నిన్ను నడిపిస్తాడు. నీవు ఉపవాసం ఉన్నప్పుడే, నీవు దేవునికి దగ్గర అవుతున్నప్పుడే. రెండోది, దేవాలయం మీదకి తీసుకెళ్ళి శిఖరాన్ని నిలబెట్టి దూకో వాగ్దానాలు ఇస్తున్నాడు, వాగ్దానం చెబుతున్నాడు. నీ దూతలు వస్తారు, నేను ఎత్తిపెట్టుకుంటారు, నీ పాదాలకు రాళ్ళు తగలో. దేవుని యొక్క కాపుదల నీకుంది. దూకలేడా యేసయ్య? దూకలేడా? పరలోకము నుండి మానవునిగా ఈ లోకములోనికి వచ్చి అవతరించిన యేసయ్య, ఆయన దూకుట చేత కాదా? ఆయనకు ఎగురుట చేత కాదా? ఎర్ర సముద్రమును ఎండజేసిన ఆ దేవునికి ఆలయ శిఖరము మీద నుండి దిగుట చేత కాదా? సైతాను భ్రమ కలిగిస్తాడు. 3 విషయాల్లో అపవాది మనల్ని శోధిస్తాడు. శరీర ఆశల్లో, జీవపు డంబ చాలామంది క్రైస్తవులు, చాలామంది సేవకులు జీవపు డంబానికి లోనవుతూ ఉంటారు. లోకంలో గొప్పోడిగా చెలామనవ్వాలి, లోకములో గొప్పోడిని అని అనిపించుకోవాలి, లోకములో గొప్పవాడు గొప్పదాన్ని అని అనిపించుకోవాలి. జీవపు డంబం. ఇస్సాకును గొప్పవాడిగా చేసింది అబ్రహాము కాదు, ఇస్సాకును క్రమక్రమముగా అతడు మిక్కిలి గొప్పవాడు అవ్వంత మట్టుకు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఎవరు చేశారు గొప్పోడిగా? దేవుడు చెయ్యాలి మనల్ని గొప్పోడుగా. ఇంటి దగ్గర సబ్స్టెన్స్ లేకపోయినా, జీవితంలో సబ్స్టెన్స్ లేకపోయినా, కుటుంబంలో సబ్స్టెన్స్ లేకపోయినా, అట్టహాసంగా బ్రతకాలన్న తపన వారిని అప్పుల ఊబిలోనికి కోరుకుపోయేలాగా చేస్తావు. భ్రమపరచడానికి సైతాను చాలా రకాలైన ప్లాన్లు వేస్తుంది. వినండి, ఆ భ్రమలో మీరు పడ్డారా, ఇక బ్రతుకులో మీరు పైకి రాలేరు. పాపము వలన భ్రమ కలుగుతుంది. ఆ పాపపు ఇచ్చ సైతాని యొక్క ప్రేరేపణ వలన కలుగుతుంది. అప్పుడే మనస్సులో చేదైన వేర్లు మొలుస్తాయి. దేవునికి విరోధమైన కార్యాలు మీ హృదయములో, మీ మనస్సులో అప్పుడు తలెత్తుతాయి. వద్దా, డంబముగా జీవించడానికి ప్రయత్నం చేయకండి. జీవపు డంబం, ప్రలోభాలకు లోనై కుటుంబాల్లో కలతలు, కలహాలు, విభేదాలు, వైషమ్యాలు, కొట్లాటలు, కోర్టు తగాదాలు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, లాయర్ల చుట్టూ తిరగడం క్రైస్తవ విశ్వాసులకు దేవుడు పెట్టిన నియమం కాదది. ఎవరినో చూసి ఊరికినే అలాగ తయారవ్వాలి, ఇలాగ తయారవ్వాలి అని అనుకోకండి, అది మంచిది కాదు. దేవుడు నేను తయారు చేయాలి. ఆమెన్. దేవుడు నీ బ్రతుకు ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. ఆమెన్. నీ ప్రణాళిక డిజైనర్ ప్రణాళిక. అది దేవుడు నీ కొరకు మాత్రమే తయారు చేసిన ప్రణాళిక. ఇంకొకరి ప్రణాళిక నీకు సూట్ కాదు, ఇంకొకరి జీవిత ప్రణాళిక నీకు సూట్ కాదు. దేవుడు ఏది నీ కొరకు సిద్ధము చేశాడో అది మాత్రమే నీకు సూట్ అవుతుంది. నీ మార్గాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవాల్సిన పని లేదు. దేవుని చేతికి నీ బ్రతుకును అప్పగించు, ఆయన నీ ఉద్దేశాలను స్థిరపరుస్తాడు. మూడవదిగా, యేసయ్యను ఏం చేశాడు? కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపించాడు. సైతాను సేమ్ లెవెల్లో నిన్ను టికెట్ కొని మరీ చూపిస్తాడు. ఇంతకుముందు అయితే సినిమా హాల్కి తీసుకెళ్ళావు, ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళే పనే లేదు. మన ఇల్లే సినిమా హాల్ అయిపోయింది. మన బెడ్రూమే ఏది థియేటర్గా మారిపోయింది. హోమ్ థియేటర్ అంట. ఇప్పుడు సినిమా హాల్లో ఏ లెవెల్లో సినిమా చూస్తావో అదే లెవెల్లో కాల్ షాపుకుని భోజనం బొజ్జ మీద పెట్టుకుని సొల్లు కారుస్తా,
భోజనం బట్టల మీద ఒలిగిపోతున్నా, మంచం మీద ఒలిగిపోతున్నా సరే పట్టించుకోకుండా ఆ సినిమా చూపిస్తూ ఉంటాడు సైతాన్ని కళ్ళకి. ఇదా, ఇలా ఉంటుందా అంతే. ఇక మరుసటి వారం నుంచి గుళ్ళో కనపడవు, నువ్వు ప్రార్థన కనపడవు, ప్రార్థన రాదు, వాక్య ధ్యానం లేదు. ఆదికాండం అంటే ప్రకటన అంటే మధ్యలో ఎక్కడో తిరిగేస్తావు. బైబిల్తో సహవాసం లేదు, వాక్యముతో సహవాసం లేదు, ప్రార్థనలో దేవునితో సహవాసం లేదు. కారణం నీ కళ్ళకు సైతాను ఈ భూలోక రాజ్యములు, ఈ భూలోక నటన, ఈ లోక నటన అంటే డ్రామా, సత్యము కానిది, నిజము కానిది, యథార్థము కానిది, పరిశుద్ధము కానిది, దేవుని వలన కలిగినది కానిది. సైతాను చూడు, కలర్ టీవీలో చూడు, యేసు ప్రభుని తీసుకెళ్ళి లోకరాజ్యాలని చూడు, ఒక్క నిమిషంలో చూపించేస్తాడు నీకు. ఏం లేదు, చిన్న సీక్రెట్ చెప్తాను నీకు, చిన్న దండం పెట్టి సరిపోదు, ఇదన్నీ చేస్తాను. ఈ లోక రాజ్యాలు దేవుని రాజ్యాలు కదా, సైతాన్ యేసు ప్రభుకి ఇవ్వాలా? సైతాన్ యేసు ప్రభుకి ఇవ్వాలా? సైతాన్ మీ దగ్గరకు వస్తాడు, ఇచ్చే ఒక సెకండ్, ఒక దండం పెట్టో, ఓకే అని చెప్పో, తలకై ఊపో, ఎస్ అను, నీవు కావాలనుకున్నవన్నీ నీ సొంతం అయిపోతాయి అంటాడు. క్రైస్తవుడు కాదని ఒక్క మాటను స్కాలర్షిప్ వచ్చేస్తుంది. క్రిస్టియన్ కాదని సర్టిఫికేట్ తీసుకో, ఉద్యోగం వచ్చేస్తుంది. క్రిస్టియన్ కాదని చిన్న సర్టిఫికేట్ పట్టరా, ప్రమోషన్ వచ్చేస్తుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చేస్తుంది. జస్ట్ సే ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్, జస్ట్ సే ఐఎమ్ నాట్ ఎ బిలీవర్. విశ్వాసిని కాదని చెప్ప, అన్నీ నీ సొంతం అయిపోతాయి. ఎంతమంది సైతానికి దండం పెట్టేయడం లేదు, ఎంతమందికి అపవాదికి లోన్ అవ్వడం లేదో. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకి మాదిరి ఉంచిపోయాడు. ఎవరు జయిస్తారు లోకాన్ని, ఎవరు శరీరాన్ని జయిస్తారు, ఎవరు నేత్రాశను జయిస్తారు, ఎవరు డంబము కలిగిన జీవితాన్ని జయిస్తారు? యోహాను రాసిన మొదటి పత్రికకు రండి, 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎవరు జయిస్తారు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ వచనం కూడా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే తప్ప లోకాన్ని జయించేవాడు ఎవడు? యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు దేవుని వలన పుట్టినవాడు. ఎవరు లోకాన్ని జయిస్తారు? దేవుని వలన పుట్టిన వారు మాత్రమే. నా క్వశ్చన్, దేవుని వలన పుట్టావా? దేవుని వలన దేవుని కుటుంబములో నీవు జన్మించావా? అక్షయ బీజము వలన నీవు దేవుని కుటుంబంలో జన్మించావా? నీవు దేవుని కుమారుని క్రీస్తును అంగీకరించడం ద్వారా నీవు దేవునిలో జన్మించావా? ఒకవేళ నీవు దేవుని మూలముగా పుట్టని వాడివైతే నువ్వు తప్పనిసరిగా ఓడిపోతావు నీ జీవిత యాత్రలో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను గారు మొదటి నుంచి, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అక్కడ ఒక నది ఉంది, అద్భుతంగా ప్రవహిస్తుంది, దానికి జీవనది అని పేరు. ఆ జీవనది ప్రవహిస్తున్న చోటంట జీవవృక్షం ఉందంట. ఆ జీవవృక్షము నదికి యువతలను అవతలను ఆవరించి ఉన్నది. వన్ ట్రీ,
జీవ వృక్షములు కాదు, జీవ వృక్షము ఒకే చెట్టు అక్కడ దేవుడు స్థిరపరిచాడు. ఆ చెట్టు నదికి యువతల అవతల కూడా ఆవరించి ఉంది, బ్రహ్మాండమైన జీవ వృక్షం. దానికట ప్రతి నెలకు ఫలించే అనుభవం ఉందట. 12 కాపులు కాయును. ఇక్కడ 12 కాపులు కాయును అని ఉందా? ఇంగ్లీష్లో ఏమని ఉందంటే there are 12 manner of fruits that this tree was bearing each and every month. 12 manner of fruits. 12 రకాలైన పళ్ళు, 12 రకాల పంటలు ప్రతి నెల ఈ జీవ వృక్షానికి పుడతానే ఉన్నాయి. ప్రతి నెల కాపు కాస్తానే ఉంది, ప్రతి నెల కాపు కాస్తానే ఉంది. దేవుని బిడ్డలు, ప్రతి నెల ఆశీర్వాదం మన కుటుంబాల్లో ప్రవహిస్తూనే ఉండాలి, పండుతానే ఉండాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఇర్మియా ఒక చక్కటి మాట విశ్వాసులతో చెబుతాడు. 7వ వచనం, ఆయన యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. నీ వ్రేళ్ళు జీవ నదిలో గనక ఉంటే వర్షము లేని రోజు, అనగా వ్యాపారము సరిగా జరగని రోజు, అనగా లోకమంతా కరువు, విపరీతముగా లోకం కరువుతో అలమటిస్తున్న రోజు, నీ చెట్టు కంట కాయలు సమృద్ధిగా ఉంటాయంట. నీ ఇంటి చుట్టూ ఉన్న ఇళ్లలో ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి తెగులు విస్తరించినా సరే నీ ఇంటి చెట్టు పచ్చటి ఆకులతో ఉంటుంది. అంటే ఆరోగ్యంతో ఉంటుంది నీ కుటుంబం. నీ భర్త ఆరోగ్యంతో ఉంటాడు, నీ భార్య ఆరోగ్యంతో ఉంటుంది, నీ బిడ్డలు ఆరోగ్యంతో ఉంటారు. వర్షము లేకపోయినా పర్వాలేదో, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదో, నీవు నిరుద్యోగివైనా పర్వాలేదో, నీకు వ్యాపారం సరిగా నడవకపోయినా పర్వాలేదో, యెహోవాను ఆశ్రయించు. డబ్బును ఆశ్రయించడం మానే, మనుషులను ఆశ్రయించడం మానే, భూమిని ఆశ్రయించడం మానే, లోకాన్ని ఆశ్రయించడం మానే. యెహోవాను ఆశ్రయించు. అప్పుడు వర్షము లేకపోయినా పంట పండుతానే ఉంటది. శోధకుడు వస్తాడు, శోధిస్తాడు, ఆహారం చూపిస్తాడు, రంగురంగుల చిత్రాలు చూపిస్తాడు. వాక్యమనే ఖడ్గముతో శత్రువును, శోధకుడిని ఏం చేయాలా? ఛేదించాలి. ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో నెల ఆ యొక్క జీవ వృక్షము కాపు కాస్తానే ఉంది. దాని ఆకులంట దేశములలో ఉన్న జనులకు స్వస్థతనివ్వడానికి ఉపయోగిస్తాడట దేవుడు. ఆ చెట్టు ఎవరు కాదు, నిత్యము జీవింపజేసే చెట్టు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తును నమ్మడము ద్వారా నిత్య జీవం వస్తుందని దేవుని వాక్యం చెబుతోంది. పాపము వల్ల వచ్చు జీతము, అయితే యేసుక్రీస్తునందు దేవుని కృపావరము నిత్య జీవము. ఇప్పుడు మరలా మొదటి పత్రికకు రండి, యోహాను పత్రిక రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19-20. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.
మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునయ్యున్నాడు. అదే జీవవృక్షం అంటే యేసుక్రీస్తే. నిత్యము జీవింపచేసే వృక్షం. అది చెట్టుగా దేవుడు మిగిల్చి ఉంచాలా, యేసుక్రీస్తుగా ఈనాడు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ జీవవృక్షం? యేసుక్రీస్తు. చెట్టు అనుకుని మా పాస్టర్ గారు ఇవాళ జీవవృక్షం అని చెప్పారు, ఇదేనేమో అని చెప్పి కనపడ్డ వేప చెట్టుకి, కనపడ్డ మర్రి చెట్టుకి సిలువ ఒకటి కొట్టేసి అక్కడికి అగరొత్తులు వెలిగించేశారు. చెట్టులు దేవుళ్ళు కాదో, మనిషి దేవుడు కాదో, సిలువ దేవుడు కాదో, సిలువ జీవ వృక్షము కాదో. యేసు ఒక్కడే నిత్య జీవమును నిజమైన దేవుడును. అనగా ఏ వ్యక్తిలో నిత్య జీవం ఉంటుందో ఆ వ్యక్తిలో జీవ వృక్ష ఫలం ఉన్నట్టే. సిలువ ప్రక్కన ఉన్న ఒక దొంగతో యేసయ్య అంటాడు. ఆ దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. వెంటనే అంటాడు ఏమని? నేడు నీవు నాతో కూడా పరదలే. ఏముంది పరదేశంలో? జీవవృక్షం. ఎవరు ఆ జీవవృక్షం? నిత్య జీవమయ్యున్న యేసు క్రీస్తునకు ఏదేను తోట దగ్గర ఉన్న జీవవృక్షము పోలిక మాత్రమే. ఎవరికి ఈ జీవవృక్షం ఇస్తాడు? ఎవరికి ఈ జీవవృక్ష ఫలాలు అంటే, ఎవడు శోధకుణ్ణి జయిస్తాడో, ఎవడు శోధనలను జయిస్తాడో, ఎవడు నేత్రాశను జయిస్తాడో, ఎవడు జీవపు డంబమును జయిస్తాడో, ఎవడు తన స్వచిత్తాన్ని సిలువనేస్తాడో, ఎవడు తన స్వార్థాన్ని సిలువనేస్తాడో, అలాంటి వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు, జీవ వృక్ష ఫలములను ఇస్తాడు. రోమపత్రిక 16వ అధ్యాయం ఆఖరులో అంటాడు, దేవుడంట శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడు? నలగగొడతాడు, చెదగొడతాడు. సైతానిని జయించడం యేసు వలన మాత్రమే. నామకార్థపు క్రైస్తవ్యం వద్దయ్యా. ఒకప్పుడు నీకును నాకును జీవ వృక్షపు చెట్టును చూడడానికి కానీ దరిని చేరడానికి కానీ మార్గం లేదయ్యా. ఇప్పుడైతే యేసును విశ్వసించుట ద్వారా, యేసును అంగీకరించుట ద్వారా మనకు జీవం, మనకు నిత్య జీవం, మనకు దేవ స్వభావం, నిరంతరము జీవించే భాగ్యం, పునరుత్థానమును జీవమును నేనే అమ్మా. ఎవరు నన్ను విశ్వసిస్తారో, విశ్వసించిన వాడు ఎన్నటికి మరణం పొందడు. ఒకవేళ మరణించిన అట్టివాడు తిరిగి లేస్తాడు, అట్టివాడు తిరిగి లేస్తాడు, అట్టివాడు తిరిగి లేస్తాడు. ఎందుకనగా యేసే నిత్యము జీవింపచేసే జీవ వృక్షం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కనపడే ఆ జీవ వృక్ష ఫలం దేవుడు యేసు ద్వారా నిన్ను బాగు చేసి, నీకు జీవాన్నిచ్చి, నీ కుటుంబాన్ని ఆరోగ్యకరంగా మార్చి, అద్భుతమైన ఫలాలు, జీవితం, పంట దేవుని కొరకు నీవు ఫలించేదానవుగా, ఫలించేవాడవుగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధికి నీవు దూరమై ఉన్నాయిడలా దేవుణ్ణి అడుగు, అయ్యా నీ జీవవృక్షానికి చాలా దూరంగా ఉన్నానయ్యా, నేను ఆ చెట్టు దగ్గరకు రావడానికి నాకు మార్గం లేదయ్యా. అయితే యేసు ద్వారా నువ్వు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తావు. ఆ మార్గము ద్వారా నేను వస్తున్నానయ్యా, నన్ను అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా, నీ బిడ్డగా మార్చయ్యా, నిత్య జీవాన్ని ప్రవేశపెట్టయ్యా, దేవ స్వభావాన్ని నాలో కలుగజేయ్యా,
నిత్యము జీవించేవాడిగా నీ జీవాన్ని నాలో ప్రవేశపెట్టు. ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి, ఇదిగో ఆ జీవ వృక్షపు ఆకులట దేశములకు స్వస్థత, జనులకు స్వస్థత కలుగజేస్తున్నాయట. అలాంటి స్వస్థత ఈరోజు నాకు దయచేయి నాయనా అన్నవారు మీ చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఇదిగో ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన బాధను, ప్రతి విధమైన శోధనను జీవపు వృక్షపు ఆకుల యొక్క సారము ద్వారా, ప్రభావము ద్వారా వీరి కుటుంబాలలో, వీరి శరీరాలలో ఉన్న ప్రతి విధమైన తెగులు వారిలో నుండి పారద్రోలమని ప్రార్థిస్తున్నాను స్వామి. కీడు నుండి, శోధన నుండి, శత్రువు యొక్క ఉచ్చు నుండి, అపవాది తంత్రముల నుండి యేసు క్రీస్తు నామమున ఈ బిడలను విడిపించమని, ప్రతి విధమైన శాపాన్ని పారద్రోలమని, ప్రతి విధమైన అపవిత్రతను పారద్రోలమని, ప్రతి విధమైన చీకటిని పారద్రోలమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ఈరోజు జీవ వృక్షమును గురించి కొద్దిగా ధ్యానం చేస్తాం. ఆ జీవ వృక్షము నీవేనయ్యా. ఆ జీవపు ఫలాలు, పలు రకాలైన పండ్లు, అనేక రీతులుగా నీ కృపావరాలు, నీ యొక్క పరిచర్యలు, నీ పరిశుద్ధాత్మ ఫలం, అద్భుతమైన నీ యొక్క వ్యక్తిత్వం, నీ యొక్క ప్రవర్తన, నీ మాటలు, నీ ఉపదేశాలు, నీ జీవపు కలిగిన మాటలతో మరొక్క మారు ఒక్కొక్క బిడను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను, బ్రతికించమని ప్రార్థిస్తూ ఉన్నాను, నీ జీవనదిని ప్రవహింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి సమయములో, ప్రతి చోట ఫలించు చెట్టులుగా ఒక్కొక్కరిని తీర్చిదిద్దండి, ఆశీర్వదించి ఒక్కొక్కరిలో నీ రక్తము ప్రోక్షించండి. నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా నీ బిడలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, దీవించండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని బిడలారా ప్రభు రాకడ పర్యంతము సదాకాలము అందరికీ తోడయుండునుగాక. Our phone numbers are 944-027-2335 and 995-9047-993 and 0883-2462-408. May God richly bless you. నీకు గొప్ప దీవెన